కేవలం 6 నుంచి 9 నెలల్లో బ్రహ్మాండంగా కరెంట్ సమస్యను పరిష్కారం చేసి 60 సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యను 6 నుంచి 9 నెలల్లో పరిష్కారం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మంచినీళ్ళ విషయమే తీసుకుంటే ఎస్ గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మారుమూల పల్లె కావచ్చు, తాండా కావచ్చు, గిరిజన గూడెం కావచ్చు, లేదా విశ్వనగరం హైదరాబాద్ కావచ్చు, మంచినీళ్ళ సమస్యను 90 నుంచి 95% మనం దాన్ని కూడా పరిష్కారం చేసుకోగలిగినాం. అట్లాగే ఒక్కొక్కటి ప్లానింగ్తో, విజన్తో వాళ్ళ బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్న లాంటి గ్రామాలు లేవు. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ఒక డంపింగ్ యార్డు, ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం, ఇంటింటికి నల్లా నీళ్లు, ప్రతి గ్రామంలో చెట్లు, హరితహారం పేరిట ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇల్లు కడితే సొంత పని చేసుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంత శ్రద్ధగా 10 ఏళ్ళు పనిచేసినాం. ఆ క్రమంలోనే రాజేంద్ర నగర్లో ఇప్పుడే తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్నో పనులు చేసినాం. ఎవరి కోసమో చేయలేదు, ఓట్ల కోసమో, గెలుపు కోసమో, ప్రకాష్ గౌడ్ కోసమో చేయలేదు. పని చేసింది ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం బాగుండాలన్న ప్రేమతో చేసినాం. అది గండిపేటలో పార్కును బాగా చేసుకునేది కావచ్చు, అట్లాగే ఆ సైకిల్ ట్రాక్ ఏదైతే ఈరోజు భారతదేశంలోనే చర్చనీయాంశంగా మారిన ఆ సైకిల్ ట్రాక్ కావచ్చు, లేదా మీకు గుర్తుండాలి కరోనా సమయంలో దేశంలో కార్మికులందరూ పారిపోయినారు, ఎక్కడికక్కడ బిల్డింగ్లన్నీ ఆగిపోయినాయి. ఆ టైంలో కూడా పట్టుబట్టి కార్మికులు ఆ రోజు కరోనాకు భయపడుతుంటే కూడా లేబర్ క్యాంపులకు పోయి వాళ్ళని బతిమలాడి దండం పెట్టి అయ్యా మీరు పోవద్దు ఇక్కడనే ఉండాలని రిక్వెస్ట్ చేసి హైదరాబాదులో కొత్తగా దాదాపు 40 లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అట్లా పనిచేసినాం మనం. ఎందుకంటే ఎంతసేపు ఎన్నికలు, ఓడుడు, గెలుసుడు, అధికారము, ప్రతిపక్షము ఇది కాదు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు అన్నది లెక్క. అధికారం ప్రజలు ఇస్తే ఏం చేసినావు నువ్వు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలా కేసీఆర్ గారు ప్రజలకి కనబడక, ఎక్కువగా ప్రజల్లో తిరగక, అంటే 1-2 సందర్భాల్లో వచ్చినారు సారు, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది ఇవాళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది. ఒక్కసారి కేసీఆర్ గారు కనబడితే ధైర్యం వస్తుంది, ఒక్కసారి కేసీఆర్ గారు మాట్లాడితే ధైర్యం వస్తుంది అనే పరిస్థితి. ఎందుకు గుర్తొస్తున్నారు కేసీఆర్ అంటే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన మంచి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు కార్తిక్. కేసీఆర్ గారు ప్రభుత్వంలో 2014లో ఆనాడు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో భూముల విలువ ఎంత, ఆయన దిగిపోయిన నాడు 2023 డిసెంబర్లో మరి మన సంపద ఎంత, భూముల విలువ ఎంత. ఆనాడు ఒక్కొక్క చోట, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ఎక్కడో ఆదిలాబాద్ కావచ్చు, ఆలంపూర్ కావచ్చు, కోదాడ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, అక్కడ కూడా 5 లక్షల రూపాయల విలువ ఉన్న ఎకరం ఉన్న పొలం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, వ్యవసాయం బాగయి అద్భుతమైన పథకాలు తీసుకొస్తే 5 లక్షల ఎకరం ఉన్న పొలం దాదాపు 50 లక్షలైంది, 25 లక్షలైంది, 30 లక్షలైంది. ప్రజల సంపద పెరిగింది. ఏమైంది దానివల్ల? సంపద పెరిగితే ధైర్యం వచ్చింది. ఒక 4 ఎకరాలు ఉంటే ఒక పెద్ద మనిషికి, ఒక రైతుకి నాకు ₹1 కోటి ఉన్నట్టుగా ఫీల్ అయ్యిండు. నాకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డు మీద పడదు, నా కుటుంబానికి, నా భార్య పిల్లలకు డోకలేదు, మంచిగుంటారు వాళ్ళు, కొడుకు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే 1 ఎకరం అమ్మి పైసలు ఇస్తా, బిడ్డ పెళ్ళి అయితే 1 అర్ధ ఎకరం అమ్మి చేస్తా, ఈ ధైర్యం ఉండేది. సంపద పెరిగింది, ప్రజలది విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది, ధీమా పెరిగింది. మరి ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో ఎట్లా ఉంది పరిస్థితి? నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు, ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి, అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? నేను ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తలతాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లల్లో ఆగమైంది. ఏమైంది ఆఖరికి? ఈరోజు నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి, బంగారం ఏమైనా ఉంటే కుదబెట్టే పరిస్థితి. ఇలా మళ్ళొకసారి ఆ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు, ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు, వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు.
నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులలో ఎట్లుండే మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మిలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు యాదకుండాల, పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసిండు. 6 గ్యారెంటీలోని గారడీ చేసిండు. 6 గ్యారెంటీలు మా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మా సోనియా గాంధీ చెప్తున్నది అని రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టిండు, సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఆఖరికి ఇంతమంది మీద ఒట్లు పెడితే నిజంగానే జనం నమ్మిండ్రు. ఏమన్నాడు కేసీఆర్ గారు, అయితే ముసలవ్వకి ఇస్తున్నాడు లేదా ముసలి అయ్యకి ఇస్తున్నాడు 2000 పెన్షన్, నేను ఇద్దరికి ఇస్తా, 4000 పెన్షన్ ఇస్తా, డబల్ ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఆఖరికి ఆ ముసలోళ్ళకు కూడా మోసం చేసి 4000 పెన్షన్ దేవుడు ఎరుగు, ఆ 2000 పెన్షన్ కూడా 2 నెలలకు కొట్టిండు అవకాశంటోడు. ఇక రైతు బంధు తమ్ముడు ఎవరు అంటున్నాడు పక్క నుంచి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్నోడే తప్ప, తీసుకున్న ప్రభుత్వమే తప్ప ఇచ్చినవాడెవడు లేడు. మొట్టమొదటిసారి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తా. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, ఈ అగ్రవర్ణాలు, సోకాళ్ళ అగ్రవర్ణాలు కొన్ని ఉంటాయి. రెడ్డిలంటే, బ్రాహ్మలంటే, వైశ్యులంటే, వెలమలంటే, కమ్మాస్ అంటే, రాజులంటే ఉంటారు. తెలంగాణలో 5-6 కులాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు గులుగుతూ ఉంటారు, మాకేం ఒరిగింది ప్రభుత్వం నుంచి, మాకేం వచ్చింది, మాకేమైనా వచ్చిందా ప్రభుత్వం నుంచి అని మాట్లాడుతుంటారు. నిజంగా ఫస్ట్ టైం అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా, అగ్రవర్ణాల్లో ఉండే వ్యవసాయదారులకు కూడా ఏదన్నా ప్రభుత్వం ఇప్పటిదాకా మేలు చేసింది అంటే అది కేవలం కేసీఆర్ గారు రైతు బంధు లాంటి పథకం ద్వారా మొట్టమొదటిసారి మేలు జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలతో పాటు పేదలు ఏ వర్గంలో ఉన్నా వారికి మేలు చేయాలనే సంకల్పం కేసీఆర్ గారిది. అట్లాంటిది రైతు బంధు కేసీఆర్ పెడితే టింగుమని నాటేసే కాలానికి డబ్బులు పడేది, ఫోన్లు టింగుమని మోగుతుండేది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినారు, 10,000 ఏందయ్యా 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు. ఇలా రాష్ట్రంలో ఉండే రైతన్నలు ఆలోచించాలి. ఎవరినైతే నమ్మి మీరు ఓటేసినారో వచ్చిందా 15,000? వచ్చిందా రైతు బంధు? రాలేదు. కౌలుదారులకు వచ్చిందా రైతు బంధు? రైతు కూలీలకు వచ్చిందా ఆత్మీయ భరోసా? రాలేదు. ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒకటే నేర్చుకున్నాడు, 4,000 పెన్షన్ ఏంది, 2,000 పెన్షన్ చేసి 4,000 చేస్తానో కదా ఏది అంటే, ఆయనకు వచ్చింది ఒక భాష. ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, బూతులు వచ్చు, కేవలం బూతుల భాష. పోనీ తెలుగు అన్న చక్కగా వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు, బూతులు మాత్రం వచ్చు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ లాగులో తొండలు ఇడుస్తా. 2,500 ఏదయ్యా బాబు నువ్వు చెప్తివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. రైతు బంధు ఇస్తా అంటివి కదా, ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు, పండబెట్టి తొక్కుతా. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు, కరెక్టే. ఎవరిని తొక్కుతున్నాడు? మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, మొత్తం మీ రంగారెడ్డిలో తొక్కుతున్నాడు. ఇది వాస్తవం. రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు, తొక్కుడు తొక్కుతున్నాడు 2 ఏళ్ళకి వెళ్ళి. ఆ తొక్కుడులో ఊరూరా ఉండే పిల్లగాళ్ళు రంగారెడ్డిలో. రియల్ ఎస్టేట్ అంటే ఒక భూ యజమానులే కాదు కదా, కొనుక్కుంటోళ్ళు అమ్ముకుంటోళ్ళే కాదు కదా, దాని చుట్టూ ఆధారపడ్డ వ్యవస్థ ఉంటుంది. ప్రతి ఊర్లో పిల్లలు ఎంతమంది కొనుక్కున్నారు ఫార్చునర్లు, ఎంతమంది కొనుక్కున్నారు కార్లు, రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు. యాదికి లేదా మనకు? ఏ ఊరికోతే ఆ ఊరికి, అజీజ్ నగరు, మొయినాబాదు, ఆ దేవుని ఎర్రవెల్లి, ఏడికో